ఇక్కడికి రాగానే నాకు ఒకటి తెలిసింది, ఓవైసీ కూడా వచ్చి ఇక్కడ ఓట్లు అడుగుతున్నాడని చెప్పి. అయితే మిస్టర్ ఓవైసీ, అసలుకి నువ్వు హైదరాబాద్ లా ఏం ఎలగబెట్టినావని చెప్పి తాండూరుకు వచ్చి ఓట్లు అడుగుతున్నావు? అసలు నీకు నిజంగా మొహం ఉందా, సిగ్గుందా? హైదరాబాద్ లా గత 40 సంవత్సరాల నుంచి నువ్వు, మీ అయ్యా, మీ ముత్తాత అందరూ కూడా అక్కడనే ఉన్నారు, ఆడనే అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఏ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతోనే మీరు దోస్తానా చేసిండ్రు. ఎప్పుడు చూసినా గూండాయిజం చేస్తారు, రౌడీయిజం చేస్తారు, మాకు అది కావాలి ఇది కావాలని చెప్పి రుబాబుగానే ఉంటారు. అయినా కూడా ఈ రోజు హైదరాబాద్ గతి ఎందుకు అట్లుంది? హైదరాబాద్ అంటే మీరందరూ ఏడా మొత్తం హైటెక్ సిటీ, షేర్లింగంపల్లి, గచ్చిబౌలి అని అనుకునేరు. నిజమైన హైదరాబాద్, ఎంఐఎం పరిపాలించే హైదరాబాద్ ఒక్కసారి రండన్నా, నేను తీసుకపోతా. తాండూరు ప్రజలను కూడా నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయుంచి ఒకసారి బస్సు కట్టుకొని అందరం పోదాము. ఎంఐఎం పరిపాలించిన ఏరియాని నేను చూపిస్తా. ఏడ చూసినా సరే గుంతలమయం, ఏడ చూసినా సరే మోరీలు వంగుతాయి, వీధి దీపాలు వెలగవు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఆడ ఉంది. మళ్ళీ 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీనే ఆడ అధికారంలో ఉంది. మళ్ళీ ఏం చేసిండ్రని, ఏ మొహం పెట్టుకొని వచ్చి ఈడ అధికారం, ఈడ ఊళ్ళ ప్రజలు బతుకుతారు. అదే ఓవైసీ ఏమో పెద్ద కోటలో బతుకుతాడు. ఆ కోట మనకి దూరంకెళ్ళి కనబరించడం కూడా పెద్దగా ఉంటది, మొత్తం గుట్ట మీద. అంత పెద్ద కోటలో ఓవైసీ బతుకుతాడు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు. ఈ రోజు నిజంగా కూడా కాంగ్రెస్ వాళ్ళకి అసలు మొహం ఉందా ఓటు అడగడానికి? నాకు గెలిపించండి, తెలంగాణ రాష్ట్రంలో నన్ను గెలిపిస్తే 6 గ్యారెంటీలు 100 రోజులల్లా పూర్తి చేస్తా అని చెప్పి ఊరూర తిరిగి ఏ దేవునికి, ఏ గుడికి పోతే అక్కడ అమ్మవార్ల మీద, దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిండు. నిజంగా కూడా మనిషి పుట్టి అన్నం తింటుంటే మాత్రం ఏ ఒక్కరు ఇట్లాంటి తప్పు చేయొద్దు, ప్రజలను అన్యాయం చేయొద్దు. మళ్ళా అదే ప్రజలను అన్యాయం చేసుకుంటూ మళ్ళా వచ్చి ఓట్లు అడుగుకుంటా ఇప్పుడు మున్సిపాలిటీలలో నన్ను గెలిపించండి, రైతు భరోసా ఇస్తా అని మాట్లాడుతుండు. మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు ఇయ్యలే నువ్వు? తులం బంగారం ఇస్తా ఆడపిల్లలకి ఇయ్యనన్నావు. తులం బంగారం నువ్వు ఇస్తా అన్నప్పుడు 65,000 ఇయ్యాలి, ఎంత అయ్యే? ఇప్పుడు ఎందుకు ఇస్తలేవు? అడిగితే ఖజానా లేదు. ఖజానా లేదని కాంగ్రెస్ పార్టీకి ముందు తెలియదా? ఎందుకు ప్రజలతోటి మాటలు మాట్లాడుతున్నారు? ఎందుకు అమాయక ప్రజలను చేస్తున్నారు? బీఆర్ఎస్ కుటుంబం. ఇక నేను అది రాజకీయ పార్టీ అని అది కుటుంబ పార్టీ. వాళ్ళ అక్క, చెల్లె, వాళ్ళ నాన్న, వాళ్ళ బావ వాళ్ళు కొట్లాడుకోవడమే గాని ప్రజలకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చూసినాం, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ. అన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల నుంచి వాళ్ళ ఇల్లు వదిలి అన్ని వదిలి జై తెలంగాణ అంటే సాధించుకున్న తెలంగాణ. అట్లాంటి తెలంగాణలో 10 సంవత్సరాలు కేసీఆర్ కి మనం ఇస్తే అధికారం ఏం చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద మన తెలంగాణ బిడ్డలకు రావాల్సిన సొమ్మునంతా కాజేసుకున్నాక ఆస్తిపాస్తుల తగాదాలై అన్నదమ్ములు కొట్లాడుకున్నట్టు వాళ్ళు కొట్లాడుకోలే. ఒక్కనేమో ఢిల్లీకి పోయి లిక్కర్ స్కామ్ చేసింది, ఒక ఆయననేమో ఫోన్ ట్యాపింగ్ చేసిండు. మన తెలంగాణ